బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ని రైతు బిడ్డగా హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. బిగ్ బాస్ షోకి వెళితే చాలు అనుకున్న ప్రశాంత్ అనూహ్యంగా విన్నర్గా నిలిచాడు. అయితే ఫినాలే రోజు జరిగిన ఘటనలు పల్లవి ప్రశాంత్కి విజయం సాధించిన ఆనందానికి దూరం చేశాయి. ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ముందు నానా హంగామా చేశారు. అమర్దీప్, గీతూ రాయల్, అశ్వినిశ్రీ కార్లను సైతం ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగలగొట్టారు. పల్లవి ప్రశాంత్ సైతం పోలీసుల సూచనలు పాటించకుండా విజయ యాత్ర సాగించాడు. దీంతో పలు సెక్షన్ల క్రింద అతని మీద కేసులు పెట్టారు. ప్రశాంత్ అరెస్ట్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. అలాగే పల్లవి ప్రశాంత్ మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పల్లవి ప్రశాంత్ హౌస్లోకి అడుగుపెట్టేటప్పుడు నాగార్జున 2 మొక్కలు ఇచ్చాడు. ఇంట్లోకి వెళ్ళబోయే ముందు మొక్క ఒకటి ఇచ్చి జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అయితే ఆ మొక్కని ప్రశాంత్ పట్టించుకోలేదు. దాంతో అది చనిపోయింది. ఈ విషయంలో నాగార్జున సీరియస్ అయ్యాడు. మరో మొక్క ఇచ్చి కనీసం దాన్నైనా జాగ్రత్తగా పెంచు అన్నాడు. ప్రశాంత్ ఆ మొక్కకు రోజు ఉదయాన్నే దండం పెట్టి నీళ్లు పోసేవాడు. అయితే విన్నర్ కావడంతో ఆ మొక్కను హౌస్లోనే వదిలేసి బయటికి వచ్చాడు. దాంతో నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే ఆ మొక్కను ఎలా మర్చిపోయావని కౌంటర్స్ వేస్తున్నారు. అలాగే రైతులను ఆదుకోవడంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. మీరు రైతు బిడ్డగా వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ గెలిచారు. ఇక్కడ 14 గ్రామాల రైతులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాళ్ళ కోసం ఏమైనా చేశారా అని ప్రశ్న వేయడంతో నాకేమైనా సీఎం పదవి ఇచ్చారా? నేను రైతు బిడ్డను అంతే. నన్ను సీఎం చేస్తానంటే చెప్పండి, ఆ రైతులను ఆదుకుంటా. నేనేమైనా పదవిలో ఉన్నానా? లేదంటే సీఎంనా? వాళ్ళకి నేనేం చేస్తా? నేను రైతు బిడ్డని, నన్ను సీఎంని చేయండి, వాళ్ళని ఆదుకుంటా. లేదంటే నాకు ఏదైనా మంచి పదవి ఇవ్వండి, ఆదుకుంటా అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. రైతు బిడ్డని హౌస్లోకి వెళ్ళి ఆ సానుభూతితో గెలిచి ఇప్పుడు రైతుల కోసం ఏమైనా చేస్తావా అంటే నన్ను సీఎంని చేస్తావా అని అంటున్నాడు. హౌస్లో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నాడు అని ప్రశాంత్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ తనకు వచ్చిన బహుమతి డబ్బును రైతులకే ఇస్తారని ధైర్యంగా చెప్పాడు. ఆయన చేయగలిగినంత చేస్తాడు, వాళ్ళందరినీ అతనిలా ఆదుకుంటారు అని మరికొందరు అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.